శుభోదయం పిల్లలు. మనము ఇంతకుముందు 2 స్టాంజాలు నేర్చుకున్నాం కదా. మొదటి పాఠంలో జిస్ దేశ్ మే గంగా బహతీ హై పాఠంలో మనము ఫస్ట్ 2 స్టాంజాస్ నిన్న నేర్చుకున్నాం కదా. ఈరోజు మనము మిగతా 2 నేర్చుకుందాం. मिलजुल के रहो और प्यार करो, मिलजुल के रहो और प्यार करो, एक चीज यही तो रहती है, एक चीज यही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, मिलजुल के रहो और प्यार करो, मिलजुल के रहो और प्यार करो, एक चीज यही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఇందులో కొన్ని మాటలు కొత్త పదాలు ఉన్నాయి. మిగతావి నిన్న ఈ కింది 4 చరణాలు 4 వాక్యాలకి మనము నిన్న అర్థాలు నేర్చుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాల్సినవి ఏంటంటే మిల్జుల్కర్ కలిసిమెలిసి, ప్యార్ ప్రేమ ఇష్టం, चीज वस्तु, ये 3 मात्रमे. ये 3 शब्द नए शब्द है इसमें. पूरे बाकी का हम पहले ही हमें मालूम है उन शब्दों का अर्थ, है ना. ठीक है. मिलजुल के रहो और प्यार करो. मिलजुल के रहो, मिलजुल कर అంటే కలిసిమెలిసి అనుకున్నాం కదా. మిల్జుల్ కే రహో కలిసిమెలిసి ఉండండి, और प्यार करो ఇష్టంతో ఉండండి, అంటే ఇతరులని ప్రేమించండి, ఇతరులతో ఇష్టంగా ప్రవర్తించండి, ప్రేమపూర్వకంగా అన్నమాట, మర్యాద ఇస్తూ ప్రేమగా వారితో మాట్లాడాలి అని. एक चीज यही तो रहती है. एक चीज ఒక వస్తువు, చీజ్ అంటే వస్తువు అనుకున్నాం కదా. ఒక వస్తువు యహీతో रहती है ఇక్కడే ఉంటుందంట. ఏంటా వస్తువు? हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. మేము ఏ దేశస్తులం అంటే ఏ దేశంలో అయితే పవిత్రమైనటువంటి గంగా నది, నిర్మలమైనటువంటి విశాలమైనటువంటి గంగా నది ప్రవహిస్తుందో, మంచి సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారు ఉంటారో, విశాలమైనటువంటి మనస్తత్వం కలవారు ఉంటారో, ఆ దేశం యొక్క వాసులము, ఆ దేశవాసులము మేము అని. అంటే మేము భారతదేశస్తులము అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. మరి ఇక్కడ ఏముంటుందంటే ఈ చీజ్ అంటే ఇక్కడ ఏంటి? మరి ఇందాక మనం పైన చెప్పుకున్నటువంటి గుణాలన్నిటి కూడా మన భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. మన భారతదేశ వాసుల మదిల్లో అంటే మనసులలో మాత్రమే అవి కనపడుతున్నాయి. మంచితనం, గౌరవము, నిర్మలమైనటువంటి మనస్సు, కలిసిమెలిసి ఉండే మనస్తత్వము. కలిసిమెలిసి కూడా ఎలా ఉంటారు? కలివిడిగా ఉంటారు. అంటే మంచిగా, ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా అందరూ నా వాళ్ళే అనేటువంటి భావనతోనే కలిగి ఉంటారు. అలానే ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారికి గౌరవ మర్యాదలతో మంచి సత్కారాలు చేసుకుంటూ, వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చుకుంటూ, వాళ్ళని మన ప్రాణం కంటే కూడా ఎక్కువగా భావిస్తూ, మన ప్రాణం పోయినప్పుడు కానీ వాళ్ళకి ఏమీ కాకూడదు, మన ఇంటికి వచ్చారు కాబట్టి మన ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉండాలి అనేటువంటి భావన ఒక్క భారతీయుల మదిలో మాత్రమే ఉంటుంది. ఇంకెక్కడ కూడా అలాంటిది కనపడదు. ఐకమత్యంగా ఉంటారు. అతిథి అంటే మన చుట్టాలే కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళే కావచ్చు,
మన పక్క వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా, మన పక్క రాష్ట్రం వాళ్ళైనా కావచ్చు, వేరే భాష కలవాళ్ళు కూడా కావచ్చు. అయితే అలా ఎవరైతే కూడా మన ఇంటికి అతిథిగా వస్తారో వాళ్ళని ఎలా చూస్తున్నాం మనము? భిన్నత్వంలో ఏకత్వంగా. వాళ్ళు మన వాళ్ళు కాకపోయినా మన ఇంట్లో అడుగు పెట్టినందుకే వాళ్ళని చాలా గౌరవంగా చూసుకుంటాము, వాళ్ళకి ఏమీ జరగకుండా చూసుకుంటాము. ఎంత బాగా అంటే మన ప్రాణం కంటే కూడా ఎక్కువగా వారిని చూసుకుంటున్నాము అని అర్థం ఇక్కడ. मिलजुल के रहो और प्यार करो, एक चीज यही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. మరి మన దేశం భారతదేశ వాసుల పెదాల పైన ఎల్లప్పుడూ సత్యమే నిలిచి ఉంటుందంట. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సత్యమే మాట్లాడతారంట. మంచి నిర్మలమైనటువంటి మనస్సు కలవారు అని చెప్పేసి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మన భారత వాసుల యొక్క, భారతీయుల యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు శ్రీ శైలేంద్ర కుమార్జీ. ఇప్పుడు మనము కొన్ని ప్రశ్నలు నేర్చుకున్నాం. మనకి పాఠం వెనకాల కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చారు కదా, భాషాకి బాత్ అని, భాషావాద్ అని, అభివ్యక్తి, సృజనాత్మకత, అర్థగ్రాహ్యత, ఇవన్నీ ఉన్నాయి కదా. అందులో ఒక్కొక్కటిగా మనము నేర్చుకుందాం ఈరోజు. ఓకేనా? जिस देश में गंगा बहती है पाठ के अंतर्गत अर्थग्राह्यता में पहला प्रश्न क्या है? भारतीयों के बारे में कविता में क्या बताया गया है? అంటే మన భారతదేశస్తుల గురించి, భారతీయుల గురించి ఈ మన కవి శ్రీ శైలేంద్ర కుమార్జీ ఏం చెప్పారు అనేటువంటిది అడుగుతున్నారు. शैलेंद्र कुमार जी क्या बताया इस कविता पाठ में हम भारतीयों के बारे में? आप उन पंक्तियों से क्या जान लिया है? ये सब अपने अपने शब्दों में लिख कर दिखाइए. पहला प्रश्न का उत्तर. संसार में भारत का अपना महत्वपूर्ण स्थान है. भारतवासी भाग्यवान और महान चरित्र वाले हैं. ये सहृदयी, निस्वार्थी, सच्चरित्र और सच्चाई के प्रतिमूर्ति हैं. परोपकारी, अहिंसावादी, मानवतावादी और सबसे प्रेम करने वाले हैं. अतिथि सत्कार में जान भी देने वाले पवित्र लोग हैं. कष्टों को झेलते कर्तव्य पालन करते हैं. भिन्नत्व में एकत्व के तरह मिलजुल कर रहते हैं. इस कविता पाठ में कवि शैलेंद्र कुमार जी ने भारतवासियों के महान गुणों का सही ढंग से वर्णन किया. ఏమని వర్ణించారంటే, సంసార్ మే భారత్ కా అప్నా మహత్వపూర్ణ స్థాన్ హై. ఈ ప్రపంచంలో మన భారతదేశానికి ఒక మహత్వపూర్ణమైనటువంటి ఒక గొప్ప స్థానము కలిగి ఉంది. భారతవాసి భాగ్యవాన్ అంటే మన భారతీయులు భాగ్యవాన్ అదృష్టవంతులు, और మరియు మహాన్ చరిత్ర వాలే హై. ఇంకా ఇలాంటివారట మహాన్ చరిత్ర, గొప్ప చరిత్ర కలవాళ్ళు మన భారతీయులు. ఏ సహృదయి, ఏ అంటే ఇక్కడ మన భారతీయుల గురించి చెప్తున్నారు. ఏమని మన వాళ్ళు ఎలాంటివారంట? సహృదయి, సహృదయతో అంటే మంచి మనసు కలవారుగా ఉంటారంట. నిస్వార్థి, స్వార్థం లేనటువంటి వ్యక్తులు.
సచ్చరిత్ర మంచి చరిత్ర కలవారు. చరిత్ర అంటే ఏదో ఇలా ఇది చేశారు అది చేశారు అని గొప్ప చెప్పడం కాదు అక్కడ. ఏంటది సచ్చరిత్ర అంటే? మంచి గుణము కలవారు, మంచి నడవడిక కలవారు, మర్యాద కలవారు అని అర్థం. సచ్చాయికే प्रतिमूर्ति हैं. సచ్చాయి కే ప్రతిమూర్తి. సచ్చాయికి ప్రతిమూర్తి అంటే నిజానికి ప్రతిబింబం లాంటి వాళ్ళు అని. అంటే ఎల్లప్పుడూ నిజాన్ని మాత్రమే మాట్లాడేటువంటి వారు. పరోపకారి హై. ఇంకా ఏంటంట? పరులకి అంటే ఇతరులకి ఉపకారము చేసేటువంటి వాళ్ళు. ఎల్లప్పుడూ మంచే చేస్తారు. ఎవరైనా సరే, ఎదుటివారు ఎవరైనా సరే వారికి ఎల్లప్పుడూ మంచి మాత్రమే చేస్తారు. అహింసావాది. అహింసావాదులు. అహింస అంటే తెలుసు కదా, అంటే ఎవరిని కష్టపెట్టరు, ఎవరి మనసు నొప్పించరు, ఎవరిని గాయపరచరు, ఎవరితోటి గొడవ పడరు. అది అహింస. మానవతావాది. మానవతావాది అంటే మానవత్వం కలవారు. మానవత్వం అంటే ఎవరైనా ఏదైనా కష్టం ఉందనుకో అడగకుండానే వెళ్ళి సాయం చేయడం. ఎక్కడైనా ఎవరికైనా ఆపద జరిగితే వెంటనే ఆపద నుంచి వాళ్ళని రక్షించటం. ఇది మానవత్వం అంటాం. और सबसे प्रेम करने वाले हैं. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా చూసేవాళ్ళు. అతిథి సత్కార్ మే జాన్ भी देने वाले పవిత్ర लोग हैं. మరి అతిథి సత్కారంలో అంటే అతిథులను గౌరవించటంలో ప్రాణం ఇవ్వడం కూడా వెనకాడనటువంటి పవిత్ర మూర్తులు మన భారతీయులు. కష్టం కో ఝోల్తే హై. కష్టం అంటే కష్టాలని ఝోల్తే హై తూస్తారనమాట. నాకు ఇంత కష్టం ఉంది అంత కష్టం ఉంది అనుకోని మరి ఆ కష్టంలో ఎలా ఉంటారట? కర్తవ్య పాలన కర్తే హై. మన కర్తవ్యం చేసేటప్పుడు మరి దాంట్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, నేను ఏం చేయాలి, ఏం చేయలేకపోతున్నా అని డీలా పడిపోరు. ఆ కష్టాలని కొలుచుకుంటూ వారి కర్తవ్యాన్ని ఇంత కష్టం ఉంది, మనం ఈ రకంగా మెదులుదాము, ఇంతలోనే తృప్తి పడదాము, ఇందులోనే సర్దుకుందాము అనేటువంటి భావన కలిగి ఉన్నవారు మన భారతీయులు. భిన్నత్వమే ఏకత్వ కే తరహ మిల్జుల్ కర్ రహతే హై. భిన్నత్వంలో ఏకత్వం లాగా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. इस कविता पाठ में कवि शैलेंद्र कुमार जी ने भारतवासियों के महान गुणों का सही ढंग से वर्णन किया. మరి ఈ కవితా పాఠం ఉంది కదా, జిస్ దేశ్ మే గంగా బహతీ హై అని, ఈ కవిత్వం పాఠం ఏదైతే ఉందో శైలేంద్ర కుమార్ గారు రచించినటువంటి పాఠము ఏమని తెలుపుతుంది అంటే మన భారత వాసుల యొక్క మహాన్ గుణంతో గొప్ప గొప్ప గుణాలని చాలా బాగా ఆయన వర్ణించి చెప్పారు. అర్థమైందా? మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి, మనం ఎలా ఉండాలి, మన కర్తవ్యం ఏంటి, ఎవరితో ఎలా ఉండాలి, ఎల్లప్పుడూ ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి, మన దేశం మంచిగా ఉండాలంటే మన కర్తవ్యం ఏంటి, మనము మన తోటి వారితో ఎలా మెదలాలి, మన నోటి మాటలు ఎలా మాట్లాడాలి, మన నడవడిక ఎలా ఉండాలి అనేటువంటిది చాలా చక్కగా వివరించారు మన శైలేంద్ర కుమార్ జీ. మరి మీరు కూడా అలానే ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఉంటారు కదా? వెరీ గుడ్. बच्चों, अब दूसरा प्रश्न, भारत की कुछ नदियों के बारे में बताइए. भारत एक विशाल और पवित्र देश है. इस देश में अनेक नदियाँ बहती हैं. इन नदियों का पानी भारतीयों के लिए अति पवित्र है. इन्हीं के कारण भारतीय लोग सुखमय जीवन बिता रहे हैं. ऐसी नदियों में ये प्रमुख हैं. गंगा भारत की सबसे प्रसिद्ध नदी है. इसे सुरगंगा कहते हैं. इसका जन्म पवित्र हिमालयों में स्थित गंगोत्री में हुआ है. यह भारतवासियों की सबसे प्रिय नदी है. ब्रह्मपुत्र, यह नदी हिमालयों के तिब्बत में पैदा होकर असम में से बांग्लादेश में प्रवेश करती हैं. भारत में तो 725 किलोमीटर ही बहती हैं.
इसे बाढ़ों की नदी भी कहते हैं। इस नदी के कारण असम राज्य सुसंपन्न होता है। सिंधु, यह नदी हिमालय पर्वतों के मानसरोवर में पैदा हुई। यह जम्मू कश्मीर से 709 किलोमीटर बहकर अरब महासागर में मिलती हैं। चौथा, गोदावरी, यह भारत में पूर्व की ओर बहने वाली बड़ी नदी है। यह महाराष्ट्र के प्रांत के नासिक और त्रयंबक के यहाँ पैदा हुई। इसकी मंजीरा, प्राणहिता जैसी 5 उपनदियाँ भी हैं। ये अंत में बंगाल की खाड़ी में विलीन हो जाती हैं। पांचवा, कृष्णा, कृष्णा महाराष्ट्र में स्थित पश्चिमी घाटियों में महाबलेश्वर के यहाँ पैदा हुई। 1400 किलोमीटर है। बंगाल की खाड़ी में मिलते हैं। इसकी तुंगभद्रा, मूसी, पालेरू, भीमा आदि उपनदियाँ हैं। धन्यवाद। थैंक्स फॉर वॉचिंग। Subscribe to my channel for more videos.